జీవాధిపతి అయిన యేసయ్య అతి మధురమైనటువంటి నామములో జయన్ ప్రేయర్ హౌస్ వీక్షకులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇది మీకు తెలుసా అనే మా డైలీ ప్రోగ్రామునకు మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి అంశంతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటి అని అంటే, బైబిల్ను ఎందుకు నమ్మవచ్చు, బైబిల్ను ఎందుకు నమ్మవచ్చు. బైబిల్ యొక్క చరిత్ర దానిని పవిత్ర గ్రంథాలలో విశేషమైనదిగా చేస్తుంది. బైబిల్ను ఎవరు రాశారో దాని రచనా శైలిని పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు చరిత్రకారులు ఎలా సమర్థిస్తారో ఈ యొక్క భాగంలో మనం చూడబోతున్నాం. మొదటిగా బైబిల్ చరిత్ర, బైబిల్ను ఎవరు రాశారో చూద్దాం. బైబిల్ను 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు రాశారు. ఇతర మత రచనలకు భిన్నంగా బైబిల్ వాస్తవిక సమాచార స్రవంతి వలె నిజమైన సన్నివేశాలు, స్థానములు, ప్రజలు మరియు చర్చ కలిగి ఉంటుంది. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు దీని యొక్క నిజాయితీని మరలా నిర్ధారించారని చాలా చక్కగా మనం చెప్పచ్చు. రచయితల యొక్క సొంత రచనా శైలిలను మరియు వ్యక్తిత్వాలను ఉపయోగిస్తూ ఆయన ఎవరో మరియు ఆయనను తెలుసుకొనుట ఎలా ఉంటుందో దేవుడు మనకు చక్కగా చూపుతున్నాడు. అది బైబిల్ యొక్క ఈ 40 రచయితలు స్థిరముగా ఒక మూల సందేశమును బయలుపరిచారు. మనలను సృష్టించిన దేవుడు మనతో అనుబంధం కలిగి ఉండాలని ఆశించుచున్నాడు. ఆయనను తెలుసుకొనుటకు మరియు ఆయనను నమ్ముటకు మనలను ఆయన పిలుస్తున్నాడు. బైబిల్ కేవలం మనలను ప్రోత్సహించటం మాత్రమే కాదు, కానీ అది మనకు జీవమైన దేవుని వివరిస్తుంది. మన యొద్ద ఉన్న ప్రశ్నలన్నిటికీ అది జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ కావలసిన అన్ని జవాబులు తప్పకుండా ఇస్తుంది. ఉద్దేశము మరియు కరుణతో ఎలా జీవించాలో అది మనకు చూపుతుంది. ఇతరులతో ఎలాంటి అనుబంధం కలిగి ఉండాలి, శక్తి దిశ కొరకు దేవునిపై ఆధారపడి మన పట్ల ఆయన ప్రేమను అనుభవించుటకు అది మనలను పురుకొల్పుతుంది. నిత్య జీవమును ఎలా కలిగి ఉండగలమో కూడా బైబిల్ మనకు చెబుతుంది. పలు విభాగాల రుజువులు బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును మరియు దాని దైవిక రచనను సమర్థిస్తాయి. మీరు బైబిల్ను నమ్ముటకు కొన్ని కారణాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొదటిగా, బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును పురావస్తు శాస్త్రము నిర్ధారిస్తుంది. ఈ అంశాన్ని మనం చూద్దాం. పురావస్తు శాస్త్రవేత్తలు తరచుగా బైబిల్లో ప్రస్తావించబడిన ప్రభుత్వ అధికారులు, రాజులు, పట్టణములు మరియు పర్వతముల పేర్లు కనుగొన్నారు. కొన్నిసార్లు చరిత్రకారులు అట్టి ప్రజలు లేక స్థలములు ఉన్నాయని ఆలోచించినప్పుడు కూడా, ఉదాహరణకు బెతెస్దా అను కోనేరు యొద్ద యేసు 38 సంవత్సరాల నుండి రోగంతో ఉన్న ఒకని స్వస్థపరచుటను గురించి యోహాను సువార్త చెబుతుంది. వాక్య భాగము కోనేరు యొద్దకు వెళ్ళుటకు ఉన్న 5 ద్వారములను గూర్చి కూడా చెబుతుంది. ముందుగా అట్టి కోనేరు ఉన్నదని పండితులు భావించలేదు, కానీ తర్వాత భూమిలో 40 అడుగుల లోతున పురావస్తు శాస్త్రవేత్తలు 5 ద్వారములతో సహా ఆ కోనేరును కనుగొన్నారు. బైబిల్లో చారిత్రక వివరములు విరివిగా ఉన్నాయి, కాబట్టి దానిలో ఉన్న ప్రతి దానిని పురావస్తు శాస్త్రం కనుగొనలేదు. అయితే ఏ ఒక్క పురావస్తు శాస్త్ర ఆవిష్కరణ లేక పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నది విషయం కూడా బైబిల్ కథనాలను ఖండించేదిగా లేదని మనము గ్రహించాలి. భిన్నంగా పత్రకారుడైన లీ స్ట్రోబెల్ బుక్ ఆఫ్ మోర్మన్ పై ఈ వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో చాలా కాలం క్రితం జరిగాయని, అది చెప్పుచున్న సన్నివేశాలకు పురావస్తు శాస్త్రం నిర్ధారించలేకపోయింది. మొర్మన్లు చేసే దావాలలో ఏమైనా సత్యముందా అని విచారించమని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు ఒక లేఖ రాయబడింది. మరియు వారి ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే, ఆ లేఖ రాయబడిన తర్వాత
నూతన లోకం యొక్క పురావస్తు శాస్త్రమునకు మరియు ఆ పుస్తకంలోని విషయాలకు ఎలాంటి అనుబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఇది గమనించి ఆ బుక్ ఆఫ్ మోర్మన్లో ప్రస్తావించబడిన పట్టణములు, వ్యక్తుల పేర్లు లేక ప్రాంతములను పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నడూ గుర్తించలేదు. అయితే ప్రియులారా, కొత్త నిబంధనలోని అపోస్తుల కార్యములలో లూకా ప్రస్తావించిన అనేక పురాతన ప్రాంతములు పురావస్తు శాస్త్రం గుర్తించింది. మొత్తం లూకా 32 దేశములను, 54 పట్టణములను మరియు 90 ద్వీపములను ఎలాంటి తప్పు లేకుండా ప్రస్తావిస్తున్నాడు. ఇది బైబిల్ యొక్క గొప్పతనం. బైబిల్ను గురించి కొన్ని తప్పు సిద్ధాంతాలను కూడా పురావస్తు శాస్త్రం ఖండించింది. ఉదాహరణకు మనం చూస్తే కొన్ని బైబిల్ కాలేజెస్లో నేటికి కూడా మోషే ధర్మశాస్త్రమును బైబిల్ యొక్క మొదటి 5 పుస్తకాలను లేక రాసి ఉండడు, ఎందుకంటే ఆ కాలంలో రాయటం ఇంకా కనుగొనబడలేదు అని వారు చెప్తూ ఉంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు బ్లాక్ స్టేలే కనుగొన్నారు. అంటే అది మేకు ఆకారంలో పదములు కలిగి దానిపై హమూరాబి నియమాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అది మోషే తర్వాత రాయబడిందా అంటే లేదు, అది మోషే కాలమునకు ముందే రాయబడింది. అంతేకాదు, అది అబ్రహాము కాలము కంటే ముందు కాలానికి చెందినది. ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు సంబంధించింది. అది మోషే రచనలకు కనీసం 3 శతాబ్దాల ముందు రాయబడినది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అబ్రహాము కాలంలోనే రాయటం అనేది వాడుకలోనికి వచ్చింది అనే యొక్క సత్యం. పురావస్తు శాస్త్రం తరచుగా బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వమును నిర్ధారిస్తుంది. అది ఇంకో విషయం మనం చూద్దాం ప్రియులారా. బైబిల్ వాస్తవికంగా ఎలా రాయబడిందో నేడు కూడా అలానే ఉంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. బైబిల్ చాలాసార్లు అనువాదించబడినది కాబట్టి అది అనువాద ప్రక్రియలో మలినమైపోయిందని కొందరు ఆలోచన. అనువాదాలు వేరే అనువాదాల నుండి చేయబడితే ఇది నిజం కావచ్చు, కానీ అనువాదాలు ఆదిమ హెబ్రీ, గ్రీకు మరియు అరమాయి భాషల నుండి కొన్ని వేల పురాతన ప్రతుల ఆధారంగా చేయబడినాయి. 1947లో నేటి ఇజ్రాయెల్ దేశం యొక్క పశ్చిమ తీరమున పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న మృత సముద్ర ప్రతులు నేటి పాత నిబంధన యొక్క ఖచ్చితత్వమును నిర్ధారిస్తాయి. మృత సముద్ర ప్రతులలో పాత నిబంధన లేఖనములను గూర్చి మనం కలిగి ఉన్న ఏ రాత ప్రతుల కంటే కనీసం 1000 సంవత్సరములు పురాతనమైన లేఖనములు ఉన్నాయి. నేడు మనం కలిగి ఉన్న ప్రతులను 1000 సంవత్సరాల పురాతన ప్రతులతో పోలిస్తే 99.5% సమ్మతిస్తున్నట్లుగా మన దగ్గర ఉన్నవి 1000 సంవత్సరాల పూర్వము దొరికినవి 2 కూడా ఒకే విధంగా ఉన్నట్లుగా, అంటే ఇంచుమించు 99.5% సమ్మతిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. వాక్యం యొక్క అర్థమును మార్చకుండా చిన్న అక్షర దోషములు మరియు వాక్య వల్లికలోని తేడాలతో కూడినది ఆ మిగిలిన 5% కూడా. కొత్త నిబంధన విషయంలో అది మానవులు అత్యంత ఆధారపడదగిన పురాతన పుస్తకము. పురాతన ప్రతులు అన్నీ పాపిరస్ మీద రాయబడినవి మరియు దానికి ఎక్కువ మన్నిక లేదు, అంటే పాపిరస్ ఎక్కువ మన్నిక కలిగింది కాదు. కాబట్టి ప్రజలు ఆ సందేశమును ఇతరులకు అందించుటకు వాటిని చేతి రాత ద్వారా తిరిగి రాసేవారు. అయితే ప్లాటో రాసిన ద రిపబ్లిక్ను కొందరు డౌట్ పడుతుంటారు లేక సందేహిస్తూ ఉంటారు. అది ప్లాటో ద్వారా క్రీస్తు పూర్వము 380లో రాయబడిన ఉత్తమమైన రచన. ఏది? ద రిపబ్లిక్ అనేటువంటి ఒక రచన క్రీస్తు పూర్వమే రాయబడింది, అంటే క్రీస్తు పూర్వం 380లో అది రాయబడింది. మన యొద్ద ఉన్న దాని కాపీ క్రీస్తు పూర్వం 900కు చెందినది, అనగా అది రాసిన 1300 సంవత్సరాల తర్వాత కాలమునకు చెందినది. కేవలం 7 కాపీలు మాత్రమే ఉనికిలోనికి ఉన్నాయి. అంటే ప్లాటో రాసినటువంటి ద రిపబ్లిక్ అనే పుస్తకము, ఆ రాతలు మన దగ్గర కేవలం 7 కాపీలు మాత్రమే ఉన్నాయన్నటువంటి విషయాన్ని గమనించాలి. అయితే సీజర్ యొక్క గాలిక్ వార్స్ సుమారుగా క్రీస్తు పూర్వము 100
అలా 44 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. ఇప్పుడు మన యొద్ద ఉన్న కాపీలు దానికి 1000 సంవత్సరాల తర్వాత రాయబడినవి. మన యొద్ద 10 కాపీలు మాత్రమే అవి మిగిలాయి. సో ఇంకా మనం చూస్తే కొత్త నిబంధన విషయానికి వస్తే ప్రియులారా, అంటే ప్లాటో కానీ సీజర్ కానీ క్రీస్తు పూర్వం ఉన్నారు. ఆ విషయాలు వారు రాసినటువంటి కాపీలు కొన్నే ఉన్నాయి. ఒకటి 7 ఉంటే ఒకటి 10 ఉన్నాయి. కానీ కొత్త నిబంధన విషయానికి వస్తే ప్రియులారా, అది క్రీస్తు పూర్వము 50 నుంచి 100 సంవత్సరాల మధ్యలో రాయబడింది. మరియు 5000 కంటే ఎక్కువ కాపీలు ఉన్నాయి. అన్నీ కూడా అవి రాయబడిన 50 నుంచి 225 సంవత్సరాల మధ్య వ్యవధికి చెందినవే. అంతేగాక లేఖనముల విషయానికి వస్తే శాస్త్రులు వాస్తవిక ప్రతులను చాలా జాగ్రత్తగా కాపీ చేసేవారు. పరిపూర్ణత కొరకు వారు ఆ పనిని మరలా పరీక్షిస్తుండేవారు. క్రొత్త నిబంధన రచయితలు రాసినది మరి ఏ పురాతన రచన కంటే భద్రంగా దాయబడినది కాదు. అయితే సీజర్, ప్లాటో, అరిస్టాటిల్ మరియు హోమర్ యొక్క రచనల కంటే ఎక్కువగా యేసు జీవితము మరియు మాటలను గురించి మనం చదువు విషయములపై ఎక్కువ నమ్మకం ఉంచవచ్చు. అయితే ఇంకో విషయం చూద్దాం ప్రియులారా. యేసు యొక్క సువార్త కథనములను నమ్ముటకు మరి కొన్ని కారణాలు మీ ముందుంచాలని ఆస్వాదించున్నాను. యేసు జీవితమును గురించి క్రొత్త నిబంధన యొక్క 4 రచయితలు తమ సొంత జీవిత చరిత్రలను రాశారు. వీటిని 4 సువార్తలని పిలుస్తారు. కొత్త నిబంధన యొక్క మొదటి 4 పుస్తకాలు ఒక జీవిత చరిత్ర నమ్మదగినదో లేదో కనుగొనుటకు చరిత్రకారులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తిని గూర్చి ఇవే వివరణలు ఇంకా ఎంతమంది ద్వారా చెప్పబడ్డాయి లేక పేర్కొనబడ్డాయి అని అడుగుతారు. సో ఇది ఈ విధంగా మనము చూస్తే మీరు ఒక ఉదాహరణగా మీకు చెప్తాను. అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెనెడీ ఇతని యొక్క జీవిత చరిత్రలను చాకరిస్తున్నారని అనుకుందాం మనం. ఓకే, ఆయన కుటుంబమును, ఆయన అధ్యక్షతను, చంద్రునిపై మనిషిని పంపాలనే ఆయన ధ్యేయం మరియు క్యూబాలోని మిస్సైల్ సమస్యను ఆయన శాసించిన విధానం గురించి వివరించిన అనేక జీవిత చరిత్రలను మీరు కనుగొనవచ్చు. యేసు విషయంలో ఆయన జీవితమును గూర్చి అవే సత్యములను తెలుపుతూ పలు జీవిత చరిత్రలు ఉన్నాయి. యేసును గూర్చి వాస్తవాల యొక్క ఉదాహరణలు మరియు ప్రతి జీవిత చరిత్రలో అవి ఎక్కడ చూడవచ్చో అవన్నీ కూడా మీకు ఒక పట్టికలో మీకు తెలియజేస్తూ ఉన్నాను, చూడండి. మొదటిగా చూస్తే యేసు కన్య గర్భమందు జన్మించాడు. ఎవరెవరు చెప్పారు? మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 18-25 వచనాల్లో మనం చూస్తే మత్తయి పేర్కొంటున్నాడు. మార్కు దాని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ లూకా 1వ అధ్యాయము 27-34 వచనాల్లో లూకా ప్రస్తావిస్తున్నాడు. యోహాను కూడా దీని గురించి ప్రస్తావించలేదు, కానీ ఇద్దరు వ్యక్తులు ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూడొచ్చు ప్రియులారా. ఇక 2వ మాటలోనికి వస్తే ఆయన బెత్లెహేములో జన్మించాడు. సో ఈ విషయాన్ని మత్తయి చెప్తున్నాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. మార్కు చెప్పలేదు, కానీ లూకా 2:4 చెప్తున్నాడు, యోహాను చెప్పలేదు. అయితే ఆయన నజరేతులో జీవించాడనే విషయము మత్తయి 2వ అధ్యాయం 23లో మత్తయి చెప్తున్నాడు. సో మార్కు చెప్తున్నాడు 1:9లో, అలాగే 24వ వచనంలో కూడా. లూకా కూడా 2వ అధ్యాయం 51, అలాగే 4వ అధ్యాయం 16లో. యోహాను కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. నలుగురు కూడా చెప్తున్నారు. యోహాను 1:45-46 వచనాల్లో మనం ఆయన నజరేతులో జీవించాడనే విషయం నలుగురు సువార్తికులు కూడా చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక యేసు బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిసం పొందాడా అనే విషయాన్ని మత్తయి చెప్తున్నాడు 3వ అధ్యాయం 1-15. మార్కు కూడా చెప్తున్నాడు 1వ అధ్యాయం 4-9. లూకా చెప్తున్నాడు 3వ అధ్యాయం 1-22. యోహాను దీని గురించిన ప్రస్తావన తీసుకుని రాలేదు. ఆయన స్వస్థత కలిగించు ఆశ్చర్య కార్యాలు చేశాడు అనే విషయాన్ని మత్తయి చెప్తున్నాడు 4వ అధ్యాయం 24. ఇంకా చాలా ఉన్నాయి. మార్కు 1:34. మార్కులో కూడా చాలా విషయాలు ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు. సో లూకా చెప్తున్నాడు 4:40. అలాగే యోహాను 9:7లో కూడా మనం చూడొచ్చు. ఆయన నీటి మీద నడిచాడనే విషయాన్ని మత్తయి చెప్తున్నాడు 14వ అధ్యాయం 25. మార్కు 6:48.
లూకా చెప్పలేదు, కానీ యోహాను 6:19 యోహాను చెప్తున్నాడు. ఇకపోతే ప్రియులారా, ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడు అనే విషయం మత్తయి 14:7 మత్తయి చెప్తున్నాడు, మార్కు 6:38, లూకా 9:13, యోహాను 6:9. అలాగని యేసు సామాన్యులకు బోధించాడనే విషయం మత్తయి 5:1 మత్తయి చెప్తున్నాడు, మార్కు 4:25, 7:28. అలాగనే లూకా 9:11, యోహాను 18:20 నలుగురు కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సమాజంలో వెలివేయబడిన వారితో సమయం గడిపాడు. ఈ విషయం మత్తయి చెప్తున్నాడు, 9 10 21 31. మార్కు కూడా చెప్తున్నాడు 2:15, అలాగే 16. లూకా 5:29, 7:29, యోహాను 8:3 నలుగురు కూడా ఈ విషయాన్ని వెల్లడిపరుస్తున్నారు. ఆయన మత గురువులతో వాదించాడనే విషయం మత్తయి 15:7, మార్కు 7:6, లూకా 12:56, యోహాను 8:1-58 మత గురువులు ఆయనను చంపాలని ప్రయత్నించారు. ఈ విషయము మత్తయి చెప్తున్నాడు 12:14, మార్కు 3:6 మార్కు చెప్తున్నాడు, లూకా 19:47 లూకా చెప్తున్నాడు, యోహాను సువార్తలో 11:45-57 యోహాను కూడా చెప్తూ ఉన్నాడు. వారు యేసును రోమీయులకు అప్పగించారనే విషయం మత్తయి 27:1-2 మనం చూస్తే మత్తయి చెప్తున్నట్లు గమనించవచ్చు. అలాగే మార్కు 15:1, లూకా 23:1, యోహాను 18:28 నలుగురు కూడా చెప్తున్నారు. యేసు కొరడాలతో కొట్టబడ్డాడు, మత్తయి 27:26, మార్కు 15:15, లూకా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ యోహాను 19:1 యోహాను ప్రస్తావిస్తున్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు అనే విషయం మత్తయి 27:26-50, లూకా 15:22-37, లూకా 23:33-46, యోహాను 19:16-30. ఆయన సమాధిలో పెట్టబడ్డాడనే విషయం మత్తయి 27:57-61, మార్కు 15:43-47, లూకా 23:50-55, యోహాను 19:38-42. యేసు మరణం నుండి తిరిగి లేచి తన అనుచరులకు కనిపించాడనే విషయం మత్తయి 28:1-20, లూకా 16:1-20, మార్కు 16:1-20, లూకా 24:1-53, అలాగే యోహాను 20:1-31 మనం చూడవచ్చు. ఇకపోతే ప్రియులారా, సువార్త జీవిత చరిత్రలో 2 అపోస్తులైన మత్తయి మరియు యోహాను రాశారు. ఈ విషయం మనకు తెలుసు. వీరు యేసును వ్యక్తిగతంగా ఎరిగి ఆయనతో 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన పురుషులు వీరు. మిగిలిన 2 సువార్తలను అపోస్తుల యొక్క సన్నిహితులైన మార్కు మరియు లూకా రాశారు. వారు రాయిచున్న సత్యాలతో వారికి దగ్గర అనుబంధం ఉంది. వారు రాయిచున్న సమయంలో యేసు మాటలు విన్నవారు, ఆయన చేసిన అద్భుతములు చూసిన ప్రజలు బ్రతికే ఉన్నారు. కాబట్టి ఆదిమ సంఘము 4 సువార్తలను పూర్తిగా అంగీకరించారు. ఎందుకంటే దానిలో ఉన్నవి అప్పటికే యేసు జీవితమును గురించి అందరికీ తెలిసిన విషయములు. మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను ప్రతి సువార్త కూడా ఒక సమాచార స్రవంతి వలె ఆ దిన సన్నివేశాలను వారి వారి దృష్టి కోణాలలో రచయితలు రాసిన విధంగా ఉన్నాయి. వివరణలు ప్రతి రచయితకు విశేషమైనవి, కానీ వాస్తవాలు మాత్రం సమ్మతం కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే సువార్తలు ఇందు నిమిత్తం రాయబడినాయి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. అసలు ఎందుకు రాయబడ్డాయి? యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత ఆరంభ దినాలలో యేసును గూర్చి రాతపూర్వకంగా జీవిత చరిత్రలు రాయబడవలసిన పని లేదు. యెరూషలేము ప్రాంతంలో జీవించుచున్న వారు యేసును చూశారు మరియు ఆయన పరిచర్య వారికి బాగుగా తెలుసు. అయితే యేసును గూర్చిన వార్త యెరూషలేము వెలుపల వ్యాపించిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు అక్కడ అందుబాటులో లేరు. కాబట్టి యేసు జీవితం మరియు పరిచర్యను గూర్చి ఇతరులకు బోధించుటకు రాతపూర్వక చరిత్ర యొక్క అవసరము వచ్చింది. సో అందుకనే ఇవి రాయబడ్డాయి. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎలా నిర్ధారించబడినవి అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఆదిమ సంఘము క్రొత్త నిబంధన పుస్తకాలు రాయబడిన వెంటనే వాటిని అంగీకరించింది. ముందుగానే ప్రస్తావించినట్లు రచయితలు యేసు యొక్క స్నేహితులు లేక తన సన్నిహిత అనుచరులు, మరియు వీరికి యేసు ఆదిమ సంఘము యొక్క నాయకత్వమును ఇచ్చాడు.
మార్కు మరియు లూకా అపోస్తుల యొక్క అనుచరులు. మరియు యేసు జీవితమును గురించి అపోస్తుల యొద్ద ఉన్న సమాచారమును వారు పొందారు. కొత్త నిబంధన యొక్క ఇతర రచయితలకు కూడా యేసు అనుచరులే. యాకోబు మరియు యోదా యేసు యొక్క సహోదరులు లేక హాఫ్ బ్రదర్స్. అయితే ఆరంభంలో వారు ఆయనను నమ్మలేదు. పేతురు 12 మంది అపోస్తులలో ఒకడై ఉన్నాడు. పౌలు ఆరంభంలో మత అధికారులతో సభ్యునిగా ఉండి క్రైస్తవమునకు విరోధిగా ఉండి యేసు మరణం నుండి తిరిగి లేచాడని నమ్మి యేసు యొక్క అనుచరుడై అయినటువంటి విషయం మనకు తెలుసు. కొత్త నిబంధన కథనాలు కొన్ని వేల మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో నిర్ధారించబడింది. కొన్ని పుస్తకాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడినప్పటికీ అవి తప్పిదములని గుర్తించటం కష్టం కాలేదు. ఉదాహరణకు మీకు చెప్తాను. యూదా సువార్త ఒక జ్ఞాస్తిక్ తెగ ద్వారా యూదా మరణించిన చాలా కాలం తర్వాత సుమారుగా క్రీస్తు పూర్వం 130 నుంచి 170 ఆ మధ్య కాలంలో రాయబడింది. ఇది యూదా సువార్త. రెండవదిగా థోమస్ సువార్త కూడా క్రీస్తు పూర్వము 140లో రాయబడింది. అపోస్తులని పేరిట రాయబడిన నకిలీ రచనకు మరొక ఉదాహరణగా ఉంది. సో అంటే తోమాసు వార్త యూదాసు వార్త ఈ రెండు కూడా వేరే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాశారు. అందుకని వీటిని నకిలీ అంటున్నాం. ఇవి మరియు ఇతర జ్ఞాస్తిక్ స్వార్థలు యేసు మరియు పాత నిబంధన యొక్క తెలిసిన బోధకులకు వ్యతిరేకంగా ఉండేవి. చాలాసార్లు గొప్ప చారిత్రక మరియు భౌగోళిక తప్పిదములు కలిగినవిగా అవి రుజువు చేయబడ్డాయి. సో అవి ఫేక్. క్రీస్తు పూర్వము 367లో అథనేసియస్ అధికారికంగా 27 క్రొత్త నిబంధన పుస్తకాలను నిర్ధారించాడు, ఇప్పుడు మనకున్నవి. వెంటనే తర్వాత జెరోమ్ మరియు అగస్టిన్ అదే జాబితాను ప్రతిపాదించారు. వారు కూడా 27 పుస్తకాలను ఆమోదించారు. అయితే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ జాబితాను అనుసరిస్తారని కాదు. క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దం నుండి ఈ పుస్తకాల జాబితాను చాలా వరకు సంఘమంతా కూడా గుర్తించింది. సంఘము గ్రీకు మాట్లాడు ప్రాంతములను దాటి బయటకు వెళ్ళినప్పుడు లేఖనములు అనువాదించవలసిన అవసరత వచ్చినది. మరియు కొన్ని తెగలు తమ సొంత పవిత్ర పుస్తకాలను పుట్టించుచుండని కాబట్టి ఒక నిర్ధారిత జాబితా చాలా అవసరమైంది. అందుకని బైబిల్ను ఒక పుస్తకంగా, బైబిల్ అనేక పుస్తకాల సముదాయంగా బైబిల్గా సమకూర్చారంటే విషయాన్ని గమనించారు. యేసును గురించి బైబిల్ చెబుతున్న వాటిని చరిత్రకారులు నిర్ధారిస్తారు. చూడండి, మనము చూద్దాం. భద్రపరిచిన వాస్తవిక ప్రతుల యొక్క కాపీలు మాత్రమే కాదు, మన యొద్ద యోధ మరియు రోమ చరిత్రకారుల యొక్క సాక్ష్యములు కూడా ఉన్నాయి. నజరేయుడైన యేసు అనేక ఆశ్చర్యక్రియలు చేశాడని, రోమీల ద్వారా హతమార్చబడ్డాడని, మరణం నుండి తిరిగి లేచాడని సువార్త కథనములు తెలియజేస్తున్నాయి. యేసు మరియు ఆయన అనుచరుల యొక్క జీవితమును గురించి అనేక పురాతన చరిత్రకారులు బైబిల్ కథనములను సమర్థిస్తున్నారు. అదే మొదటిగా మనం చూస్తే కొర్నేలియస్ టాసిటస్ క్రీస్తు పూర్వము 55 నుంచి 120 సంవత్సరాల మధ్యలో జీవించిన అతను మొదటి శతాబ్దం రోమా యొక్క చరిత్రకారుడు. పురాతన ప్రపంచం యొక్క అత్యంత ఖచ్చితమైన చరిత్రకారులో ఒకరిగా గుర్తించబడ్డాడు ఇతడు. రోమ చక్రవర్తి అయిన నీరో క్రైస్తవులు అని పిలువబడు తెగపై అత్యంత ఘోరమైన అరాచకాలు చేశాడు. వీరి పేరు క్రిస్టస్, క్రీస్తు నుండి వచ్చినది. ఆయన పొంతు పిలాతు చేతులలో తిబేరు చక్రవర్తి కాలంలో ఘోరమైన శిక్షను అనుభవించాడని ఈ యొక్క కొర్నేలియస్ రాయటు మనం చూస్తున్నాం. ఇకపోతే యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసెఫస్ క్రీస్తు పూర్వం 37 నుంచి 100 తన జూవిస్ యాంటిక్విటీస్లో యేసును గురించి రాశాడు. ఇతడు ఏమనంటే, యేసు జ్ఞానవంతుడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, అనేకులకు బోధించాడు, యూదులు మరియు గ్రీకుల నుండి అనుచరులను గెలుచుకున్నాడు, మెస్సీగా గుర్తించబడ్డాడు, యూదా నాయకుల నిందను పొందాడు, పిలాతుచే శిక్షను పొందాడు, పునరుద్ధానుడని ఎంచబడ్డాడు అని జోసెఫస్ ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అలాగనే సుటోనియస్, ప్లినీ ద యంగర్ మరియు తల్లూస్ కూడా క్రొత్త నిబంధన కథనాలను అనుగుణంగా
క్రైస్తవ ఆరాధన మరియు హింసను గురించి వారు రాశారు వారి పుస్తకాలు. యూదుల తల్మూడ్ కూడా యేసు జీవితంలోని ముఖ్యమైన అంశములను సమర్థిస్తున్నాడు. తల్మూడ్ నుండి ఈ మాటలు ఇలా ఉన్నాయి: యేసు వివాహమునకు వెలుపల జన్మించాడని, శిష్యులను సమకూర్చాడని, తన గురించి దైవదూషణ వాదాలు చేశాడని మరియు ఆశ్చర్యక్రియలు చేశాడని నేర్చుకొనుచున్నాము. కానీ ఈ అద్భుతాలు దేవుని వలన గాక గారడి వలన కలిగినవని అన్నాడు. ఎక్కువ మంది పురాతన చరిత్రకారులు రాజకీయ లేక సైన్య నాయకులపై దృష్టి ఉంచారని, రామ సామ్రాజ్యంలో ఒక మూలన ఉన్న మత బోధకులను అంతగా పట్టించుకోలేదని గుర్తిస్తే ఇది ప్రాముఖ్యమైన సమాచారం. అయినను పురాతన చరిత్రకారులు అనగా యూదులు, గ్రీకులు మరియు రోమీలు వారు విశ్వాసులు కానప్పటికీ కొత్త నిబంధనలో ఇవ్వబడిన ముఖ్యమైన సన్నివేశాలను వారు ఎత్తి చూపించారు. సో ఇది బైబిల్ గ్రంథమునుకున్న చారిత్రకమైనటువంటి బలం లేక రుజువులు. ఇకపోతే సువార్తల్లో ఉన్నది నిజముగా యేసు చెప్పాడు మరియు చేశాడు అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయాన్ని చూద్దాం. అవును, విశ్వాసమునకు విలువ ఉండుటకు అది సత్యములపై ఆధారపడి ఉండాలి. మీ విశ్వాసం యొక్క మూలం ప్రాముఖ్యమైనది, అది నమ్మశక్యమైనదై ఉండాలి. ప్రియులారా, కాబట్టి కొత్త నిబంధన యేసును గుర్చిన ఖచ్చితమైన నమ్మదగిన కథనమే. అవును, క్రొత్త నిబంధనకు గొప్ప వాస్తవాల బలం ఉంది కాబట్టి మనం దానిని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే చరిత్రకారులు సమ్మతిస్తారు, అలాగనే పురావస్తు శాస్త్రం సమ్మతించింది. 4 సువార్తలు అంగీకారంలో ఆ కాలంలో ఉన్నాయి. ప్రతుల యొక్క కాపీలు భద్రపరచుట ఇది చాలా గొప్ప విషయం. అనువాదాలలో ఉన్నత స్పష్టత ఉన్నది. మనం నేడు చదివేది నిజమైన రచయితలు రాసిన నిజ జీవితాలలో నిజ స్థలములలో అనుభవించినది అని నమ్ముటకు ఇది మనకు బలమైన పునాదినిస్తుంది అనే విషయాన్ని మనం అందరూ గమనించాలి. అయితే రచయితలలో ఒకరైనటువంటి యోహాను దీనిని ఈ విధంగా సారాంశ రూపంలో చెప్తున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడి ఉన్నవి. సో ఈరోజు ఇదండి మనం నేర్చుకున్నటువంటి అంశము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మే గాడ్ బీ with us always. Thank you for watching.